పరీక్షలో నిర్వహిస్తారు. అలాగే విశ్వాసికి ముందేముంటుందంట, ముందు పరీక్షలు వస్తాయి, ఆ తర్వాత బోధ. ముందు పరీక్ష, మనకి ఒక పరీక్ష వస్తాయి, ఆ పరీక్షలో మనం నిలబడగలుగుతామా లేదా. అబ్రహాముని దేవుడు పరీక్షించాడు, పరిశీలించాడు, నిలబడ్డా లేదా. అబ్రహాము తన జీవితంలో దేవుడు పరీక్షించినప్పుడు, పరిశీలించినప్పుడు అబ్రహాము నిలబడ్డా లేదా. అలాగే మన జీవితాల్లో మనకు పరీక్షలు వచ్చినప్పుడు ఆ పరీక్షలో మనం కూడా నిలబడదుగాక. అమ్మో ఇవన్నీ నాకే రావాలా, ఏమండి ఈ ఆశీర్వాదాలన్నీ నాకే కావాలా అని అనవచ్చుగా మీరు. దేవుడు ఆశీర్వదించినప్పుడు, దేవుడు దీవించినప్పుడు, దేవుడు దీవెనలన్నీ మీకు వస్తున్నప్పుడు అప్పుడు అంటారా ఈ మాట, సమాచారం అంటారా, ఈ ఆశీర్వాదాలన్నీ నాకెందుకని అంటారా. కానీ ఇప్పుడు దేవుడు కదా మనం పరీక్షించబడ్డాం. యోబు పరీక్షించబడ్డాడు, యోబు పరీక్షకు నిలిచాడు, రెండంతల ఆశీర్వాదాలు పొందాడు. యోసేపు జీవితంలో ఎన్నో కష్టాలు, శ్రమలు ఎదురైనవి. తర్వాత యోసేపు జీవితము ఒక ప్రధానమంత్రిగా దేవుడు యోసేపుని హెచ్చించి ఆశీర్వదించున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని ఈరోజు నీ విశ్వాస జీవితంలో నీకొస్తున్న శోధనలు, నీకొస్తున్న కష్టాలు, నీకొస్తున్న పరీక్షలలో నువ్వు ధైర్యం కలిగి ఉన్నప్పుడు దేవుని చిత్తమైనవి నేను పరీక్షించబడతాను, దేవుని చిత్తమైనదనే విషయాన్ని నీవు గ్రహించి నీవు ప్రార్థనాపూర్వకంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను కూర్చుండబెట్టునుగాక. దేవుని యొక్క ఆశీర్వాదం అనేది దేవుడు నీ జీవితంలో గొప్పగా నీవు పొందుకున్నట్టుగా చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా. కనుక ఈరోజు ఒక చిన్న తీర్మానం చేసుకొని ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దామండి. అందరూ మోకరించండి, మోకాడని దేవా, ఈ రోజు నుంచి నేను దైవ చిత్తాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించి నడిచే అనుభవాన్ని మాకు నేర్పించినందుకు, నాతో నీవు మాట్లాడినందుకు గురి లేని, గమ్యం లేని నా బ్రతుకును నీవు నాలో ఉండి నన్ను నడిపిస్తూ నాకు గమ్యాన్ని, ఒక గురి కలిగిన అనుభవాన్ని నువ్వు నాకు నేర్పిస్తున్నందుకు నీకు స్తోత్రమయ్యా అని ఒక చిన్న తీర్మానం కలిగి ప్రార్థన చేద్దాం. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ. అయితే వీటన్నిటిలో శ్రేష్టమైనది దేవుని యొక్క ప్రేమ. ఈరోజు మరి నీవు ఆ ప్రేమను కలిగి నీవు ఉన్నావో లేదో, దైవికమైన ప్రేమను నీవు కలిగి ఉన్నావో లేదో దీన్ని నీవు పరీక్షించుకొని ప్రార్థన చేసుకో. దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను బలపరచుగాక. ఆమేన్. స్తోత్రం 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 తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. ఇకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇప్పటి వరకు ఈ సేవకుని నిలబెట్టుకొని మాట్లాడే ప్రతి మాటను నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. విన్న ప్రతి మాట నా బిడ్డ హృదయాల్లో గుర్తించే ప్రభు. ఈ వాక్కులు నీ బిడ్డలు అనుసరించి జీవించే కృపను బిడ్డకు దయచేయండి ప్రభు. ఎంత దినములు అపాయకరమైన దినములు వచ్చినని తెలుసుకొని అయా నీ బిడ్డలు జాగ్రత్తగా నడుచుకోవాలి వాక్యాలు సరిస్తూ ఉండండి. అయా ఇంకా మనిషి స్వార్థపరుడుగా, ధనాపేక్షకుడుగా, వెక్కమలాడేవారుగా, అవిధేయులుగా జీవిస్తున్నారంటున్నావు ప్రభు. మనసు కలిగి ఉన్నారంటున్నావు ప్రభు. అయ్యా ఇవన్నీ కూడా నన్ను లేకుండా నీ బిడ్డలు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే కృపను బిడ్డకు అనుగ్రహించండి ప్రభు. అయా నీ బిడ్డలకు కావలసిన జ్ఞానం దయచేయండి. జ్ఞానం తెచ్చుకోమన్నావు. సోమరి చీమలకు జ్ఞానం తెచ్చుకోమంటున్నావు ప్రభు. వారి నడపలు జాగ్రత్తగా కనిపెట్టి వారి మీద జ్ఞానం తెచ్చుకొని నడుచుకోమంటున్నావు తండ్రి. నీకు వందనాలు ప్రభు. సరిగ్గా నీ బిడ్డలు ఇంకా జ్ఞానం లేని వారుగా అయా దైవ చిత్తము తెలుసుకోలేని స్థితిలో ఉన్నారేమో గ్రహింపుడు దయచేయండి ప్రభు. అయా నీ బిడ్డలకు తండ్రి అయా వివేచన కలిగి నడుచుకోమంటున్నావు ప్రభు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా నీ చిత్తము తెలుసుకొని నడుచుకునే కృపను దయచేయండి.
నీ వాక్యానుసారంగా నడిచే ధైర్యాన్ని అనుగ్రహించండి ప్రభా. గమ్యము లేనటువంటి ప్రజలుగా కాక గమ్యము కలిగినటువంటి నాయన బిడ్డలుగా, గురి కలిగి నీ వైపు తిరిగి నాయన నీ సన్నిధిలో గురి కలిగి నడుచుకునే కృపను దయచేయండి ప్రభా. అయా నీ చిత్తానుసారంగా నడిచే కృపను బిడ్డలకు దయచేయండి ప్రభా. చెల్లిస్తున్నా తండ్రి. అయా నీ బిడ్డలకు కావలసిన జ్ఞానము దయచేయండి ప్రభా. అయా నీ పరలోకము జ్ఞానముతో మనల్ని నింపండి ప్రభా. నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోతున్నారు ప్రభా. ఇంకా నీ సన్నిధిలో జ్ఞానము తెచ్చుకోవాలని నీ బిడ్డలు భయభక్తులు కలిగి నీ సన్నిధిలో నీ మాటలకు విధేయత చూపే మనసు దయచేయండి. ఈ వాక్యం విని విడిచిపెట్టేవారుగా కాక వాక్యానికి విధేయత చూపేవారుగా, వాక్యానుసారంగా జీవించే కృపణ బిడ్డలకు ప్రతి ఒక్కరికి దయచేయండి. దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోయేవారుగా కాదు కానీ అయా వచ్చి నీ సన్నిధిలో విన్న ప్రతి మాటను అనుసరించి నడిచేవారుగా ఉండాలని సహాయం చేయండి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. మారుమనసు లేని వారికి మారుమనసు దయచేయండి. ఎందుకంటే అపాయకరమైన దినములు అంటున్నావు ప్రభా. ఎంత దినములు అంటున్నావు తండ్రి. సమయము బహు కొంచెముగా ఉందని అపవాది క్రోధముతో విజృంభిస్తున్నాడు. ప్రజల మీదకి దాడి చేస్తున్నాడు. భయంకరమైన పాపంలో పడేస్తున్నాడు ప్రభా. అపవాదికి మాత్రమే బిడ్డలపై అధికారం లేకుండా వాడికి మీరు లయపరచండి. నీ సన్నిధి బిడ్డలు తోడయించండి. నీ మహిమల్ని అభిషేకించండి. రానున్న వాడు ఆలస్యం చేయక త్వరగా వచ్చినాడు అంటున్నావు ప్రభా. ఇంటికి సన్నిధిలో త్వరగా రాబోతుంటున్నా నేను ఎదుర్కొనేటువంటి అనుభవాన్ని అయా వధువు సంఘము సిద్ధపాటు కలిగి నేను ఎదుర్కొనే అనుభవాన్ని దయచేయండి ప్రభా. వీళ్ళందరూ కూడా ఈ వాక్యాన్ని విధేయత చూపి వాక్యానుసారంగా జీవించే కృపను విన్న ప్రతి మాటను వారి హృదయాల్లో ముద్రించండి ప్రభా. వాక్యానుసారంగా జీవించే కృపను వీళ్ళకు దయచేయమని ఇక్కడ కూడి వచ్చిన చిన్నలను, పెద్దలను, ఎవరసు, చట్టి బిడ్డలు, వృద్ధులను ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసగా దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబాల సమృద్ధిని ఆశీర్వాదాలు అనుగ్రహించండి. నీ చిత్తానుసారంగా నడుచుకుంటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి నీ చిత్తముని ఎరిగి దాన్ని గ్రహించి నడుచుకునే ధన్యతను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని నీవే నీ కృపలో వదిలేకొచ్చేయమని యేసు పరిశుద్ధమైన నామములో వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. సాక్ష్యముల సమయము. సాక్ష్యం చెప్పేవారు ఎవరైనా ఉన్నట్లయితే